మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కొద్దిలో మిడిల్ ఈస్ట్ వార్ ప్రమాదం నుంచి బయటపడ్డాడని గట్టిగానే ప్రచారం జరుగుతోంది. ఇరాన్లో అమెరికా యుద్ధం మిడిల్ ఈస్ట్ దేశాల్లో బాంబుల మూతకు కారణమైంది. కొందరు స్పోర్ట్స్ స్టార్స్ అలానే సినిమా నటులు కూడా దుబాయ్లో చిక్కుకున్నారన్న వార్తలు నిన్నంతా వైరల్ అయ్యాయి. అయితే ఈ విషయంలో జోర్డాన్ షెడ్యూల్ని వేగంగా పూర్తి చేసి డ్రాగన్ డ్రీమ్ మంచి పని చేసిందన్నారు. కొద్దిలో యుద్ధ ప్రమాదం నుంచి డ్రాగన్ టీమ్ బయటపడిందన్నారు. కానీ అందులో పూర్తి నిజం లేదు. జోర్డాన్లో ఇంకా 40 రోజుల పాటు షూటింగ్ ఉందని తెలుస్తోంది. కేవలం 10 రోజుల షూటింగ్ తర్వాత పెండింగ్ షూటింగ్ ని వర్షాకాలంలో ప్లాన్ చేయడం వల్లే ఈ షెడ్యూల్ అనుకున్న దానికంటే ముందే పూర్తయిందా? ఒకవేళ 50 రోజులు అక్కడే ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదా? ఇంతకీ ఈ ప్లానింగ్ వెనుకున్నది అదృష్టమా, రియల్ స్ట్రాటజీనా? హ్యావ్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అలానే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మొత్తంగా డ్రాగన్ టీం కొద్దిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకోగలిగింది. అదే ఇరాన్ అమెరికా వార్ ఎఫెక్ట్. ఇరాన్ సుప్రీం లీడర్ని అమెరికా అంతమొందించాక ఇరాన్ కూడా కౌంటర్ అటాక్తో పగ తీర్చుకుంటోంది. అందులో భాగంగా దుబాయ్, సౌదీ ఇలా చాలా గల్ఫ్ దేశాల్లో అమెరికా మిలిటరీ బేస్ల మీద అలానే సౌదీలో చాలా ప్రాంతాల మీద మిసైల్ దాడులు జరుగుతున్నాయి. అందులో భాగంగానే దుబాయ్లో బ్యాడ్మింటన్ ప్లేయర్ పివి సింధుతో సహా చాలా మంది స్టార్స్ ఇరుక్కోవటం, ఆ తర్వాత ఆ సమస్య పరిష్కారం కోసం దేశ ప్రభుత్వం రంగంలోకి దిగటం చకచకా జరిగిపోయాయి. కొద్దిలో ఇలానే డ్రాగన్ మూవీ టీం మన దేశ ప్రభుత్వం పెద్ద ఆపరేషన్ చేయాల్సి వచ్చేది. ఎందుకంటే జోర్డాన్లో డ్రాగన్ 10 days షూటింగ్ పూర్తి చేసుకుని ఎన్టీఆర్ అనుకో ఇండియాకు వచ్చాకే అమెరికా ఇరాన్ వార్ షురు అయింది. అయితే ఇక్కడతో సమస్య తీరిపోలేదు. నిజానికి జోర్డాన్లో డ్రాగన్ తాలూకా షూటింగ్ షెడ్యూల్ 50 రోజులు ప్లాన్ చేశారట. కానీ 10 రోజుల షూటింగ్ తర్వాత రెయిన్ ఎఫెక్ట్, లైటింగ్తో పాటు కొంత వెదర్ జూన్లో మారుతోంది. కాబట్టి మిగతా షెడ్యూల్ని అప్పటికి ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. జోర్డాన్లో హిస్టారికల్ ప్లేసెస్కి కథలో ఉన్న ఇంపార్టెన్స్ వల్ల అక్కడ షూటింగ్ చేసినట్టు తెలుస్తుంది. సో నిజంగా 50 రోజుల షెడ్యూల్ అక్కడ తీస్తూ ఉంటే ఈ పాటికి మిడిల్ ఈస్ట్లో డ్రాగన్ టీం చాలా పెద్ద సమస్యలో ఇరుక్కునేది. సరే, ఇప్పుడు 10 రోజుల షెడ్యూల్ పూర్తయి వచ్చాకే కదా అక్కడ వార్ మొదలైందని అనుకోవచ్చు. అసలు సమస్య ఇప్పుడే మొదలయ్యేలా ఉంది. అదేంటంటే మిగతా 40 రోజుల షెడ్యూల్ జోర్డాన్లోనే షూటింగ్ చేయాలి. అక్కడ హిస్టారికల్ ప్లేసెస్లో కొంత షూటింగ్ చేశారు. కథపరంగా ఆ లొకేషన్స్లోనే మిగతా పెండింగ్ షూటింగ్ పూర్తి చేయాలి. కానీ జూన్లోగా ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ఆగుతుందా? ఒకవేళ ఆగినా మళ్ళీ డ్రాగన్ టీం జోర్డాన్ వెళ్ళాక షూటింగ్ జరుగుతున్న టైంలో మళ్ళీ యుద్ధం మొదలైతే డ్రాగన్ టీంకి కష్టాలే. అందుకే ఆ పార్ట్ షూటింగ్ని వాయిదా వేస్తారా, లేదంటే జోర్డాన్లో 10 రోజుల నుండి తీసిన సీన్ల షూటింగ్ని ఇక్కడ సెట్ వేసి రీక్రియేట్ చేసి రీషూట్ చేస్తారా అన్నది ఇంకా తేలలేదు. ఏది ఏమైనా 100 కోట్ల ఖర్చుతో పెండింగ్ 40 రోజుల షూటింగ్ కంటిన్యూ చేసి ఉంటే ఆ 100 కోట్ల ఖర్చు ఆవిరైపోయి ఉండేది.